హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మటన్ ఈ విధంగా కూడా ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ మటన్ తీసేసుకున్నాను, మాకు సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి వాష్ చేస్తాను. అలా చేస్తే స్మెల్ అనేది నీచు స్మెల్ అనేది ఉండదు, మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు తగినంత ఆయిల్, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను. తర్వాత ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకలు, మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ ఉంటుంది కదా, అది ఏం చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని గసగసాలు వేయించుకున్నాను. దాంట్లోనే కలిపి గసగసాలు ఏం చేసామంటే మాడిపోతాయి గసగసాలు కొన్ని సపరేట్గా. ఓకే, జస్ట్ ఒక 10 సెకండ్లు అలా ఉంచేసి తీసేస్తాను. ఈ పేస్ట్ ఇది మసాలాలన్నీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ కేజీ మటన్కి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. కోసి పెట్టేసుకున్నాను. ఇలా చేసుకుంటాను. ఎప్పుడు ఇలాగే చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగే వేస్తాను. మేము ఎక్కువ శాతం మటన్ తెచ్చుకోనండి, రేర్ తెచ్చుకోవడం, మంత్లీ వన్స్ అలా తెచ్చుకుంటాము. అది కూడా నా కోసమే. మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదానే తినేది. అంటే తింటారు కానీ అంత ఇష్టంగా ఎవరు తినరు అనేసి తేమో ఎక్కువ చికెన్ తెచ్చుకుంటాము. ఇంకా తెచ్చుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటాం, బాగుంటుంది. ఇలా చేస్తేనే తింటారు మా ఇంట్లో. ఇంక ఎప్పుడు ఇలాగే ఏం చేయను కానీ ఒకసారి తడి పేస్ట్ అన్న, ఒకసారి పొడి పేస్ట్ వేస్తాను. ఇప్పుడైతే తడి పేస్ట్ వేస్తాను. తడి పేస్ట్ అంటే ఏంటి అంటే అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి నేను ఎల్లిపాయ అల్లం కూడా దీంట్లోనే వేసేస్తాను. సపరేట్గా పేస్ట్ అయితే ఏం వేయను. కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. గసగసాలు వేయడం వల్ల అదొక ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, చికెన్ అని వచ్చేస్తుంది. ఇంకా మటన్ అనేది వేసేసి ఒక 10 నిమిషాలు వాటర్ ఏం వేయకుండా ఇలాగే ఆయిల్లోనే కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకుందాము. ఇలా మగ్గడం వల్ల ఆయిల్లో కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది, తెల్లని వాళ్ళ కోసం నేనైతే ఇలా చేసుకుంటానని చెప్తూ ఉన్నాను. ఇంకొక 10 నిమిషాలు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని ఒక 10 విజిల్స్ 12 విజిల్స్ దాకా పెట్టేసుకోవడం. నాకైతే 10 విజిల్స్కి ఉడికిపోయింది కూర అయితే. ఏంటి అంత చిన్న కుక్కర్లో చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, ఇంకా దీనికన్నా చాలా పెద్దది ఉంది. ఇంకా అంత పెద్దది ఎందుకనేసి దీంట్లోనే చేసేసాను. సరిపోయింది కుక్కర్ అయితే. మీకు చూడడానికి అది చిన్న దానిలాగా అనిపిస్తుంది, సరిపోయింది. ఒక హాఫ్ కేజీ మటనే కదా ఉడికిపోయింది. ఇలా పేస్ట్ వాటర్ తగినన్ని వేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే. ఇలా డెఫినెట్లీ ట్రై చేయండి, కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కూడా వేసాను, ఆ క్లిప్ మర్చిపోయినట్లు తీయడము. ఇంకా పెట్టేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నాను. వీడియోస్ మాత్రం తీస్తున్నాను, పెడుతున్నాను, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూర అయితే ఉడికిపోయింది, ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఇదండి ఇవాళ బ్లాగ్.